విజయనగరం జిల్లా రామతీర్థంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ జరిగింది. రాములోరి కళ్యాణ వేడుకను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ దంపతులు వేడుకకు హాజరయ్యారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. రామతీర్థంలో సీతారాముల కళ్యాణానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. విజయనగరం జిల్లాలో రామతీర్థాల పుణ్యక్షేత్రం శ్రీరామనవమి వేడుకలకు అంగరంగ వైభవంగా సిద్ధమైంది. రామతీర్థాల క్షేత్రంలోని మిథిలా క్షేత్రంలోని ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఉత్సవమూర్తులకు కళ్యాణం జరిపించడానికి అర్చకులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అభిజిత్ లగ్నంలో ఈ కళ్యాణం జరపడానికి ఆలయ వర్గాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వంశపారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండపల్లి శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన షార్ట్ పరిషత్ అధ్యక్షుల వారు కూడాను ఇక్కడికి విచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవానికి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి పరిస్థితి. అసలు వాడవాడలా జరుగుతున్నటువంటి కళ్యాణం కోసం స్వామి ఏమంటారో చెప్తాం. చెప్పండి స్వామి, రాముల వారి కళ్యాణం ఈ రోజు నవమి రోజు ఎలాంటి ప్రత్యేకత? ఈ కళ్యాణం చూడడం వల్ల లోక కళ్యాణం ఎలా జరుగుతుంది? జై శ్రీరామ్ అండి. రాముడు ధర్మస్వరూపుడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. లోకానికి ధర్మాలు నేర్పిన మహాపురుషుడు రాముడు. రామస్య అయనం రామాయణం. రాముడు ఏ నడక నడిచాడు, రాముడు ఏ మార్గాన్ని చూపించాడో ఈ లోకానికి అదే మనకి శరణ్యం. అటువంటి ధర్మమూర్తి అయిన శ్రీరాముడు మరి సాక్షాత్తుగా ఉగాది అంటే వసంత మనకి నవరాత్రుల్లో భాగంగా నవమి నాడు స్వామివారు జన్మించారు. అలాంటి నవమి నాడు దేశవ్యాప్తంగా స్వామివారికి దేదీప్యమానముగా కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. రాముడి వారి కళ్యాణం లోక కళ్యాణం. రాముడికి కళ్యాణం చేస్తే లోకానికి శుభం జరుగుతుంది, ప్రకృతి ఆనందిస్తుంది, పంచభూతాలు సంతోషిస్తాయి, ఋషులు యోగులు అందరూ కూడా ఆనందిస్తారు, సకల దేవతలు ఆశీస్సులు అందిస్తారు. అటువంటి రామనవమి మరి ఆంధ్రప్రదేశ్లో రామతీర్థంలో శ్రీరామనామ రోజు జరగడం, అభిజిత్ లగ్నంలో కళ్యాణాన్ని జరిపించడం, భద్రాచలంలో ఏ అభిజిత్ లగ్నంలో స్వామివారికి కళ్యాణం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో మన రామచంద్రమూర్తికి సాక్షాత్తు రామతీర్థంలో కూడా అదే నవమ రోజు కళ్యాణం జరుగుతుంటుంది. అటువంటి కళ్యాణాన్ని చేయడం వలన రాష్ట్రానికి శుభం, ప్రజలకి పాడి పంటలతో అందరూ ఆనందంగా ఉంటారు. రామతీర్థంలో కళ్యాణం జరిపిస్తే శ్రీరామ రోజు కళ్యాణం జరిపించడం వలన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజలకు కూడా ఎంతో శ్రేయస్సు కలుగుతుంది. రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో స్వామివారికి రామతీర్థంలో కళ్యాణం జరిపించాలి. ఇది ప్రజల కోరిక, రామభక్తుల కోరిక, యావత్తు హిందువుల కోరికని మన్నించాలని ఈ సందర్భంగా మరీ కోరుతున్నాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఋత్వికులు, ఋషులు, పొంగవులు అందరూ కూడాను వచ్చే స్వామివారి కళ్యాణానికి హాజరైనటువంటి పరిస్థితి మనం వీడియోలో చూడవచ్చు. స్వామివారి కళ్యాణానికి ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తులన్నింటినీ కూడా ఈ మిథిలా వేదిక మీద ఏర్పాట్లు చేశారు. ఈ పరిసర ప్రాంతాలకు చెందినటువంటి భక్తులందరూ కూడాను తమ శక్తి కొలది పళ్ళు, పలహారాలు, స్వీట్స్, వాళ్ళ పరడి పంటలను కూడాను స్వామివారికి నైవేద్యంగా సమర్పించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వామివారికి ప్రతి ఇంటి నుంచి కూడా పట్టు వస్త్రాలను అన్ని కూడాను సారి రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. స్వామివారి కళ్యాణం వాడవాడలా జరుగుతుంది. ఎక్కడైతే శ్రీరాముని కళ్యాణం జరుగుతుందో అక్కడ పాడి పంటలతో సుఖశాంతులతో సుభక్షంగా ఉంటారు అనేటువంటిది ఈ ప్రాంతం తాలూకా భక్తుల తాలూకా ముఖ్యమైనటువంటి నమ్మకంగా కనిపిస్తుంది. అందుకే వాడవాడలా శ్రీరాముని కళ్యాణం వేడుకగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.